గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో బుధుడు, జన్మచంద్రుడు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి, ఏకాగ్రతతో వాటిని అమలు చేయండి. వ్యాపారం శుభప్రదం. వ్యాపారపరంగా ఇబ్బందులు తొలగి మంచి లాభాలు కలగడానికి కాలం సహకరిస్తుంది. మేలు చేసేవారు ఉన్నారు. వ్యాపారంలో ప్రతిభను ప్రదర్శించే వీలు కలుగుతుంది. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆలోచించండి. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు నిదానంగా పూర్తవుతాయి. అదేవిధంగా ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధను పెంచండి. ఎట్టి పరిస్థితుల్లో పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపడం కానీ, వాయిదా వేయటం కానీ, విసుగు చెందడం కానీ, ఇతరులతో గొడవలు పడటం కానీ చేయొద్దు. అడుగడుగునా విఘ్నాలు పొంచి ఉన్నాయని గమనించండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. సున్నితమైన విషయాల్లో ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకు సాగండి. నిరంతర సాధన, అలాగే శక్తి ఇవన్నీ లభించేట్టుగా ఆలోచించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమై పొదుపు సూత్రం పాటించడం అవసరం. ఖర్చులని జాగ్రత్తగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఉద్యోగంలో నమ్మకంగా ముందుకు సాగాలి. అనవసరమైన పనులు, అనవసరమైన ఆలోచనలు చేయొద్దు. భయం కలిగితే కష్టమవుతుంది. కొత్త ప్రయోగాలు ఏవీ చేయొద్దు. అధికారులతో, తోటి వారితో శాంతంగా మాట్లాడాలి. బాధ్యతాయుతమైన ప్రవర్తన మంచిని ప్రసాదిస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం గ్రహాల పాదాల దగ్గరుంచి నమస్కారం చేయండి.